ప్రతి భారతీయుడు గౌరవంగా జీవించాలి, గౌరవంగా మరణించాలి. ఐ వాంట్ మర్సీ కిల్లింగ్. అనాథులంటే దొంగలు కారు. వేడుకనేది మా గుండెల వెలితిని తీర్చేలా ఉండాలి, కానీ భారంతో అవే గుండెలు బరువెక్కేలా ఉండకూడదు సార్. రే మామ, ఎవర్రై గోల్డ్ ఫిష్? ఇలాంటి ఓడికి చేప తినాలని ఆశ కలగాలి గాని దాంతో వ్యాపారం చేయాలని ఆలోచన రాకూడదు. మా బతుకులు కట్టొస్తే బసవరాజు ఏంటి ఆడు బాబుననే తిరుగుతాం. ఏం మాట్లాడుతున్నావురా? ఏంద్రే ప్రేమ ఎక్కువైనట్టుందా? నాకు దాని మీద ఉన్న ప్రేమ ఆ చదువు కంటే చాలా గొప్పదిలే. ముద్ద బంతి పువ్వులాలా నవ్వుతుంటే వెన్నెలేలా కాటుకున్న కళ్ళతో వలా విసిరావే నాపై నీలా. చదువు కట్టరాలు మీకు ఎందుకయ్యా? పనులు నేర్చుకుంటే సుఖంగా బ్రతకగలమేమో కానీ గౌరవంగా బ్రతకలేమండి. సీత కన్నీళ్లు లంకా దహనానికి కారణమయ్యాయి. ద్రౌపది దుఃఖం కురుక్షేత్రానికి దారితీసింది. మీలాంటి అనామకుల చావు బతుకులు మా నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటాయి. వీలైతే అన్ని మతాలు తమ మత గ్రంథాలుగా మన భారత రాజ్యాంగాన్ని బోధించండి. భవిష్యత్ తరాలకి ఉపయోగకరంగా ఉంటుంది. మానసిక క్షోభను అనుభవించే కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తోంది సార్. నీకు ఆ రైట్స్ లేవు. ఈసారి మిమ్మల్ని కూడా చంపేస్తా. మేము కష్టపడి బతికే వాళ్ళేమో కానీ తప్పుడు పనులు చేసేవాళ్ళం కాదయ్యా. ఇంకేదైనా దాన్ని కాల్చి తింటారా? చంపితేనే పరువు ఉంటుందంటే ఏవైనా చేస్తాను.